కొలంబియా యూనివర్సిటీలో చదువుతున్నాడు, డబ్బులు అయిపోయినాయి. ఎటొచ్చి అదే ప్రాబ్లం. తన భార్యకు ఉత్తరం రాస్తున్నాడు. ఏం పేరు? అమ్మ రమాబాయికి ఉత్తరం రాశాడు. రమా, నా దగ్గర డబ్బు అయిపోయింది, నేను చదువుకోవాలి, ఏవైనా డబ్బులుంటే పంపించు. 1918 నాటి ముచ్చట చెప్తున్నాను సోదరులారా, మీకు ఇప్పటిది కాదు. ఎట్లా వస్తాయి ఆమెకు డబ్బులు? అంబేద్కర్ గారే ఫస్ట్ 10th క్లాస్ అంటే ఆమె చదువుకుందా? చదువు రాదు అంటే ఉద్యోగం చేసే అవకాశమే లేదు. ఇప్పుడు డబ్బులు ఎట్లా ఇవ్వాలి? పెద్ద మనిషికి డబ్బులు కావాలని అడుగుతున్నాడు, ఈమె దగ్గర డబ్బులు లేవు. చివరికి ఆమె దగ్గర ఒక 500 రూపాయలు జమ చేసింది. 500 రూపీస్ ఎక్కడివో తెలుసా మీకు? ఎట్లా జమ చేసిందో తెలుసా? పిడికలు ఉంటాయి కదా, ఆవు పేడను తీసి గోడకు కొట్టి పిడికలు తయారు చేసి ఆ ఎండిపోయిన పిడికలు నెత్తిన పెట్టుకొని ఆమె బజార్లలో తిరిగేది. పిడికలు అని తిరిగి ఆ పిడికలు అమ్మితే వచ్చినటువంటి 500 రూపాయలు తన దగ్గర ఉన్నాయి. బాబాసాహెబ్కు ఉత్తరం రాసింది ఆమె. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని ఆ ఉత్తరం రాసింది. ఏమండి, నా దగ్గర 500 రూపాయలు ఉన్నమాట నిజం, కానీ మన పాపకు ఆరోగ్యం బాగలేదు. ఆయనకు 4 కుమారులు, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. మన బిడ్డ ఆరోగ్యం చెడిపోయింది, నేను ఈమెను ఆసుపత్రికి తీసుకెళ్లాలనుకుంటున్నాను, నన్ను ఆసుపత్రికి తీసుకుపోమంటావా, ఈ డబ్బులు నీకు పంపించమంటావా అన్నాడు. ఆమె రాసింది ఉత్తరం. మీరైతే ఏం చేసేవాళ్ళు? చదువు సంగతి తర్వాత చూద్దాం, ఫస్ట్ అయితే అమ్మాయిని చూపించామని అనేవాళ్ళు. అంతే కదా, ఎవడైనా అంతే కదా, కన్న కడుపును పోగొట్టుకోడు కదా. అంబేద్కర్ గారు రాశారు, మన బిడ్డ చనిపోతే చనిపోయింది, డబ్బు మాత్రం పంపి అన్నాడు. ఎందుకంటే నువ్వు ఒక్క బిడ్డ కోసం ఆలోచిస్తున్నావు. నేను ఇక్కడ కనుక ఈ పిహెచ్డి కంప్లీట్ చేసి బారెట్లా కంప్లీట్ చేసేస్తే రాబోయే వేల కోట్ల పిల్లల కోసం నేను ఆలోచన చేస్తా ఉన్నాను, యు సెండ్ ద మనీ అన్నాడు. అప్పుడు ఆమె 500 రూపాయలు పంపించింది. సోదరులారా, ఆ 500 రూపాయలతో ఆయన అమెరికాలో చదువుకున్నాడు, కానీ బిడ్డ చనిపోయింది. ఇదంతా ఎవరి కోసం చేశాడంటే, ఈ దేశంలో ఎవరైతే మనం వాళ్ళు అంటరానితనాన్ని అనుభవిస్తున్నారో, మీరు ఇంతకుముందు చెప్పిన మత స్వేచ్ఛ ఎవరికైతే లేదో, మీరు ఇంతకుముందు చెప్పిన సామాజిక స్వేచ్ఛ ఎవరికైతే లేదో, ఇంతకుముందు మీరు అడిగిన ఏ స్వేచ్ఛ లేనటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో, ఆ మౌత్ లేనటువంటి మనుషుల కోసం ఆయన ఒక మౌత్ పీక్గా మారడానికి అక్కడ చదువుకుంటున్నాడు.